నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ మిస్టరీ అంటే లాకప్ డెత్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐని విచారణ నిమిత్తం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసుపై విచారణ చేయమని ఏపీ ప్రభుత్వం ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే సాయి కృష్ణ వాళ్ళ తల్లి, వాళ్ళ మామ అందరూ కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేశారు. ఒక రకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఫోర్స్ చేశారు. అయితే ఆ క్రమంలో అతని మీద ఫోక్సో కేసు ఉంది అని చెప్పేసి చెప్పటం, దాని మీద అనేకమైనటువంటి అతని యొక్క సంబంధించినటువంటి కేసులు డేటా అన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవ్వటం, అయినా కూడా వైసీపీ ఎక్కడా కూడా ఒక అడుగు వెనక్కి తగ్గకుండా మరింత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, ఏదో చిన్నపిల్లాడు, అతని వయసు తెలిసి తెలియక చేసిన తప్పులు, అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు అని మాట్లాడటం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ వాళ్ళ తల్లిని, వాళ్ళ మామని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిపించుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మాకు నమ్మకం ఉంది, ఆయన ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తానన్నారు, పూర్తి స్థాయిలో ఆయన మాకు హామీ ఇస్తామని చెప్పారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం స్పందించలేదని అప్పటిదాకా యుద్ధం చేసినటువంటి వైసీపీ ఒక్కసారిగా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎప్పుడైతే వాళ్ళ సాయి కృష్ణ వాళ్ళ తల్లిని అలాగే వాళ్ళ మామయ్యని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు నిన్నటిదాకా ఆడు దొంగ, రౌడీ షీటర్ అది ఇది అని చెప్పారు కదా, మరి అలాంటి వ్యక్తిని బాబు గారు ఒక ముఖ్యమంత్రి గారు ఎలా పిలిచారు అని చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం నేను గతంలో కూడా చెప్పాను. సాయి కృష్ణ తల్లి కానీ వాళ్ళ మామ కానీ ఎక్కడ తప్పు చేయలే. సరే, ఒక దొంగ అయినా అతని స్టేషన్లో పెట్టి అతని మీద లాకప్ జరిగిందేమో అనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని బాధ్యతగా తీసుకొని ఎంక్వైరీ చేయాలి. అతని క్యారెక్టర్ పక్కన పెట్టేసేయండి, అతని విషయంలో చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆదేశాలకు ప్రభుత్వం కూడా ముందంజ వేసింది. అయితే ఇక్కడతోటి వైసీపీ తనకి ఈ వాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ వైసీపీకి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, దాన్ని సుదీర్ఘంగా లాగదీయటం, ఎక్కడైనా పట్టుదప్పి అవతల పార్టీకి ఇది ఫేవర్ అవుతుందన్నప్పుడు సైలెంట్గా ఉంటుంది. కానీ దాన్ని లైఫ్ లాంగ్ ప్రజల్లో ఉంచటం, పదే దాన్ని ప్రజల్లో పోస్ట్ మార్ట్ చేయించడం అనేది వైసీపీకి ఉన్నటువంటి ఒక సోషల్ మీడియాలో అతిపెద్ద దాన్ని ఎత్తుగడ అని అంటారు. అంటే ఏ విషయాన్నైనా అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైసీపీ తాపత్రయం. సో తాజాగా ప్రభుత్వం చెప్పింది ఎంక్వైరీ సాగిస్తున్నారు, సంబంధిత అధికారులను పక్కన పెట్టేశారు. అయితే తాజాగా సాయి కృష్ణ వాళ్ళ తల్లి బయటకు వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, నా కొడుకు రౌడీ షీటర్, దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని మాట్లాడి ఆమె ఒక మాట అంది, నా కొడుకు అలాంటి వ్యక్తి కాదు, ఒకవేళ అలాంటి వ్యక్తి అయితే మీ జనసేన పార్టీలో ఎందుకు తిప్పుకున్నారు అని ఇక్కడి నుంచి స్క్రిప్ట్ మళ్ళీ వైసీపీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. సో తాజాగా వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఆమె మొన్న మీడియా ముఖంగా ఒక ఆరోపణ చేసింది. ఎవరు చేయరండి, ఎవరు ఎందుకు చేయరు, వయసులో రేపులు చేస్తే తప్పేంటి అని చెప్పినప్పుడు పక్కనున్న ఆమె భుజం తట్టడంతో ఒక్కసారిగా ఆమె సైలెంట్ అయిపోయి, మా కొడుకు అలాంటి పని చేయలేదు, చేస్తే ఊరుకుంటారా, చట్టం ఊరుకుంటుందా అని చెప్పేసి క్లాసులు పీకటం మొదలుపెట్టేసింది. సరే, ఇప్పుడు అసలు ఎందుకు ఈ పరిస్థితి అంటే, వైసీపీ దీన్ని సుదీర్ఘంగా కొనసాగించడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లని కొంతవరకైనా తమ వైపు టర్న్ చేసుకోవాలన్నది వైసీపీ వ్యూహం. అందుకని చెప్పేసి ఈ కేసుని సుదీర్ఘంగా వాళ్ళు అలాగే కొనసాగిస్తుంటారు. అయితే తాజాగా ఏదైతే కాపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితులపైన ఏంటి అనేటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరూ కొంత మొత్తంలో ఫండ్ కలెక్ట్ చేసి సాయి కృష్ణ తల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 20 లక్షల రూపాయలని ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో 2 ప్రధానమైనటువంటి సెటైర్లు నడుస్తున్నాయి. ఒకటి, కాపు సమాజం చెందినటువంటి ఒక రౌడీ షీటర్ అని పేరు పొందినటువంటి వ్యక్తిని ఆయన కుటుంబానికి ఈ 20 లక్షలు ఇవ్వటం ద్వారా ఈమె ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడమే వాళ్ళ మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది ఒకటి. రెండవది,
పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి సపోర్టుగా ఎవరైతే నా బిడ్డ బలన్మానం కాదు, నా బిడ్డ మీద ఏదో చేశారు, అఘాయిత్యం చేసి చంపేశారు అనేటువంటి అని రాష్ట్ర వ్యాప్తంగా సమయం దొరికిన ప్రతిసారి ప్రభుత్వాల మీద మాట్లాడుతున్నటువంటి పార్వతి గారు, ఆమె కర్నూలు నుంచి వచ్చినటువంటి పార్వతి గారు, సుగాలి ప్రీతి గారి తల్లి గారు కూడా సాయికృష్ణ ఆమెకి సపోర్ట్ ఇవ్వటం అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ. అంటే మొత్తం ఒక చోటకు చేరేశారు. వీళ్ళందరినీ ఎంత బాగా మ్యానిపులేట్ చేసి వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చినటువంటి ఘనాపాటిడు ఎవడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏమో మర్డర్లు చేసి రేపులు చేసేవాడు, ఒక వ్యక్తి ఏమో బాధితులు బాధింపబడిన వాళ్ళు ఒకే చోటకు వచ్చేసారు. అది చాలా చాలా విచిత్రకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైతేమి మొత్తం మీద సాయికృష్ణ తల్లి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయటం పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక అలజడి మొదలైంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి హార్డ్ కోర్గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ అంటే ఇతర కంట్రీస్లో ఉంటూ అతను జగన్ అంటే ప్రాణం. అయితే అతను బాగా ఉన్న రోజుల్లో పార్టీకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా, కార్యకర్తలకు ఏదైనా అందించాలన్నా ఆర్థిక సహాయం అని అందించాడు. అయితే అతను ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోకపోవటం వల్ల అతనికి మధ్య ఒక సివియర్ కండిషన్స్లో అతను కోమాలోకి వెళ్ళి అతనికి అక్కడ అంటే ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సెస్తో ఉండటంతో పార్టీ నుంచి కానీ వైసీపీ నాయకుల నుంచి కానీ సహాయ సహకారాలు ఏమైనా అందిస్తారేమో అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి కొంత ఫండింగ్ని కలెక్ట్ చేసినటువంటి బాధ్యత తీసుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ కార్యకర్తల నుంచి కొంతవరకు డబ్బులు ఇచ్చారు, కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ నాయకులు కానీ ఎవరో ఒక్క వ్యక్తి మాత్రం కొంత ఆర్థిక సహాయం చేశాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ₹1 ఆర్థిక సహాయం చేయాల. పోనీ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచేటువంటి దాని మీద అతనికి ఆరోగ్య పరిస్థితి ఏంటి, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతున్నటువంటి సహాయ సహకారాలు కానీ దాని మీద కానీ ఆరా చేసిన పాపాన్ని పోలా. కానీ ఇలా రాజకీయ లబ్ధి కోసం, ఆయన ఏదో మంచోడు అనిపించుకోవటం కోసం, ఆయన నా అంత మంచోడు లేడు అనిపించుకోవటం కోసం ఇవాళ సాయికృష్ణకి ఆర్థిక సహాయం చేశాడు. మరి అదే వాస్తవం అయినప్పుడు మరి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ కూడా పలానా వ్యక్తి నన్ను మానసికంగా వేధించాడు, అందుకే నేను చచ్చిపోతున్నానని చెప్పేసి అతను ఒక వీడియో పెట్టి చనిపోయాడు కదా, మరి ఆ కుటుంబానికి ఎందుకు మొండి చేయి చూపించాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సహాయం చేయలా. వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది కాపు నాయకులు వాళ్ళు ఇది మన ప్రిస్టేజ్ విషయం రా, ఎంతో కొంత చందాలు వేసుకొని మనం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. ఇది వాస్తవ విషయం. అయితే ఈ డబ్బులు ఇచ్చే ముందు ఆమెకి క్లియర్ కట్గా చెప్పారు, ఇక మీకు అటువైపు నుంచి ఏం సహాయ సహకారాలు అందవు, మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిందామె. మా కొడుకు ఎలాంటి వాడు తెలుసుకోవాలి, మా కొడుకు క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లా. మీ కొడుకు క్యారెక్టర్ అంత కరెక్ట్గా ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపించావు? నువ్వెందుకు అతను ఏమైతే మాకెందుకు సంబంధం లేదని చెప్పారు? అలాగే మీ తమ్ముడు ఎప్పుడోకప్పుడు వాడు గ్యాంగ్స్టర్, రౌడీ షీటర్, వాడు చంపుతాడని చెప్పారు. అలాగే ఎవరైతే నువ్వు నీ కొడుకు గురించి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావో అదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఒక వ్యక్తిని పొడిచినటువంటి వీడియోస్ని, ఆ తర్వాత ఇతను గుండా బాధింపబడినటువంటి వీడియో ఆ కుటుంబాలకి మరి ఏం న్యాయం చేస్తావు నువ్వు తల్లిగా? అది కూడా చెప్పాలి కదా. ఇక్కడ ఊరికే మీడియా ముందుకు వచ్చేసి బొండరదాకా చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం ఉంది, సో ఎప్పుడైతే ఇది అయిందో ఒక 1 వీక్ 10 డేస్లో వీళ్ళని మళ్ళీ పోర్ట్రీ చేసేసారు, మీరు చేంజ్ అవ్వాలి. ఆ విధంగా చిన్నగా డైవర్ట్ చేసేసి వాళ్ళ వైపు తిప్పుకొని ఇప్పుడు వాళ్ళ ద్వారా వీడియోలు చేపిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారు. అంటే ఈ తిట్టడానికి పేమెంట్ 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే మాలపాటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అతను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఫండింగ్ రైజ్ చేసినా కూడా అతనికి చాలా తక్కువ డబ్బులే వచ్చేసాయి. అట్లాగే ఇక్కడ ఒంగోలు దగ్గర ఒక వైసీపీ కార్యకర్త పార్టీకి హార్డ్ కోర్గా ఉంటే లోకేష్కి ట్యాగ్ చేసి మా నాన్నని కాపాడండి అని చెప్తే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సిల్లీ గవ్వ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రూపాయి కూడా సహాయం చేయలేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం, లబ్ధి పొందాలనే ఉద్దేశంతో, కాపులు ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకుల చేత కొంత ఫండింగ్ క్రియేట్ చేసి ఆ ఫండింగ్ అనేది సాయికృష్ణ తల్లికి అప్పచెప్పడం జరిగింది. దానికి ప్రతిఫలంగా సాయికృష్ణ తల్లి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తిరగటమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాము.